అంటే మీ ట్రాన్స్ కమ్యూనిటీలో అంటే మీ పార్టీస్ ఎలా ఉంటాయి, అంటే మీ కల్చర్ ఎలా ఉంటుంది, సింపుల్ గా ఒకసారి. నార్మల్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక అమ్మాయిగా ఉండి నా ఫ్యామిలీతో ఎలా ఉంటాను, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. నిజానికి మా ఫ్యామిలీతో ఉండేదానికన్నా ఎక్కువ హ్యాపీనెస్ నాకు ఇందులోనే ఉంటుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఎంతో ప్రేమను చూపిస్తారు. ఆపద అంటే విత్ ఇన్ 1 minute లో వచ్చి నా ముందు ఉంటారు. కష్టం విలువ తెలియకుండా చూసుకుంటారు. సో నువ్వెప్పటికీ ఒంటరి కాదు అన్న హామీని ఇస్తారు. సో అందుకు ఈ కమ్యూనిటీ నాకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ ఫ్యామిలీ కన్నా చాలా ఇంపార్టెంట్ నాకు ఇది. నిజానికి మాలో కొంతమంది ఇలా మారిన తర్వాత ఫ్యామిలీ కూడా వదిలేస్తారు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా కమ్యూనిటీ మమ్మల్ని వదలదు. అందుకు ఇష్టం. సో ఈ విషయంలో మా కమ్యూనిటీని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఓకే, మీ గోల్ ఏంటి అసలు? ఇంతకు ముందు నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సో ఇంతకు ముందు నేను ఇలాంటి వర్క్స్ చేసేదాన్ని అని అంటే మెన్షన్ చేయలేను అనుకో. సో నాకంటూ ఏవైనా ఆపర్చునిటీస్ వస్తే అవన్నీ వదిలేసి కొంచెం ప్రొఫెషనల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నా. అంటే ఏం ఆపర్చునిటీస్ వస్తాయి నాకు అర్థం కాదు. సినీ ఫీల్డ్లో కానీ ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పగలను. సో డబ్బింగ్ ఆపర్చునిటీస్ కానీ, సమ్ యాక్టింగ్ కూడా చేయగలను, యాక్టింగ్ ఫీల్డ్ కానీ. అంటే ఒక ట్రాన్స్ గా బెగ్గింగ్ ఇదంతా నేను స్టాప్ చేసేసుకొని ఎస్ ఇవన్నీ వదిలేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబెడతాను అని చూద్దాం. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు గత ఒక ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ గా చెప్పేశారు మీరు ఎక్కడ నించుంటారు, ఎలా వెళ్తారు, ఏ ప్రైజింగ్కి వెళ్తారు అని. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు ఒక ఆడపిల్లని నాకు అడగాలని లేదు ఆ క్వశ్చన్. అంత ట్రాన్స్పరెంట్ గా చెప్పినందుకు మీకేమి ఇబ్బంది కాలేదా? నేను చెప్పకూడదు అనుకున్నా, కానీ ఎందుకు చెప్పానో తెలుసా? ఈ కాలంలో ఒక ఆడపిల్ల పద్ధతిగా ఉంటేనే ఆడపిల్ల మీద చాలా నిందలు వేస్తున్నారు. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ నేను ఇలాంటి పనులు చేయను, నేను పతివ్రతనని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఒక ఆడపిల్ల స్కూల్కి కాలేజ్కి వెళ్తేనే ఇది ఎవరితోనో వెళ్తోంది అని నిందలేసే రకాలు ఈ మనుషులు. అలాంటిది నేను ఇలాంటివి ఏం చేయను, తప్పులే చేయను, ఓన్లీ ఈ పనులే చేసి బతుకుతుంటానంటే ఎవరు నమ్మరు. ఒకవేళ నమ్మినా సరే, సపోజ్ నేను ఆ పని చేస్తూ ఎవరైనా ఒక అబ్బాయి నన్ను వీడియో తీయడం, లేకపోతే సపోజ్ నన్ను అక్కడ ఎవరైనా చూసి మీరు ఇలా చెప్పారు కదా మరి చేసే పనులేంటి అంటే అక్కడ పతివ్రతలా మాట్లాడితే ఇక్కడ చేసే పనులేవా అని అంటారు కదా. అందుకు ఓపెన్ గా చెప్పారు. సో అందుకు నేను చేసే పని నాకు తప్పనిపించలా. నా జీవనోపాధి కోసం నేను చేసే పని అది. నేను ఎక్కడ దొంగతనం చేయట్లా, ఎవరిని హింసించట్లా, ఎవరిని బాధ పెట్టట్లా. ఓకే, ఇప్పటిదాకా సంబంధ స్టోరీ ఇదంతా మీరు చూసిన పక్కన పెడితే ఇప్పుడు మీకు తెలియని సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్పు, బీర్ సీసా బాటిల్ తోని ఎంతమంది తలలు బలగొట్టినావు? ఓపెన్ గా చెప్పేసి, నవ్వకు. ఐ థింక్ 3. ఎందుకు, ఏంటి సిచ్యువేషన్? ఇష్టం లేకుండా ముట్టుకున్నా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన ఖచ్చితంగా కొడతా. అంటే ఇప్పుడు ఎంత సెక్స్ వర్క్ చేసినా, ఎంత వెళ్ళినా కూడా మీకంటూ ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఎస్, మీరు సింగిల్ గానే ఉంటారు, ఒక రూమ్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడము ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఫేస్ చేస్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదా, మేము ఇలానే నైట్ టైం కొంతమంది సింగిల్ గా ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ అక్కడక్కడ ఒకరో ఇద్దరు ఉంటారు. అలాంటి టైంలో కొంతమంది తాగుబోతులు వస్తారు, కొంతమంది సాఫ్ట్ గా బిహేవ్ చేసి వెళ్ళిపోతారు, ఇంకొంతమంది మూర్ఖంగా బిహేవ్ చేస్తారు. సో బలవంతంగా లాక్కెళ్ళటం, లేక ఈ నాకు నచ్చినట్టు చేయడం అని మృగంలా బిహేవ్ చేస్తారు కదా. అలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కాలికని చూపిస్తాను నేను. అంటే ఎలా, ఒక్కటి చెప్పొచ్చు కదా. మీరు ఇప్పటిదాకా కొట్టారా, ఏం చేశారా అనేది మీకు తెలుసు పర్సనల్ గా. నాకు ఇష్టం లేకుండా అట్లీస్ట్ చెయ్యి పట్టుకున్నా వాడిని కొడతా. చేత్తో కొట్టను, ఏ దొరికితే దాంతో కొడతా. వాడు పోయినా పర్వాలేదు ఆ క్షణానికి. ఒక మనిషిని ఇష్టం లేకుండా ఏ పనైనా చేయడం అనేది నరకంతో సమానం. అలాంటిది శరీరాన్ని ముట్టుకోవడం అంటే ఇంకా పెద్ద తప్పు. ఇంకొంతమంది అనుకోవచ్చు మీరు చేసే పని అదే కదా, సో ముట్టుకుంటే తప్పేంటి? నేను చేసే పని అదే, ముట్టుకోమని రూల్ లేదే. నేనేం బోర్డు పెట్టుకొని కూర్చోలేదు టచ్ చేయమని. సో అది నాకు చాలా పెద్ద విషయం, ఇష్టం లేకుండా ముట్టుకోవడం అనేది. నన్ననే కాదు, ఒక ఆడపిల్లనైనా సరే మాట్లాడటం కానీ, ఇలా పిచ్చి పిచ్చి చేయడం కానీ చేస్తే నాకు నచ్చదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా వాళ్ళని ఎంతో మందిని కొట్టడం జరిగింది కదా, అంటే క్రిటికల్ గా ఏదన్నా జరిగిందా? అంటే మనిషి నిజంగా కోమలకి వెళ్ళేంత కొట్టడము. ఇప్పుడు ఒక సీసాతో తల వల్ల కొట్టడం అంటే ఎంత బ్లడ్ క్లాటింగ్ ఉంటది, ఒక కర్రతో కొట్టడం అంటే ఎంత బ్లడ్ క్లాటింగ్ స్టేజ్ వరకు లేదు, కానీ కుట్లు పడే స్టేజ్ వరకు వెళ్ళాయి.
ఏంటి ఏంటి అంటే ఎలా కొట్టారు, ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏమన్నా చెప్పగలుగుతారా? ఒకసారి నేను నా ఫ్రెండ్ ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం ఆ రోజు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఆయన మళ్ళీ నా ఫ్రెండ్తో వెళ్ళారు. నేను బయట బయట వెయిట్ చేస్తుంటే లోపల నా ఫ్రెండ్ని కొట్టి ఐరన్ రాడ్తో నా ఫ్రెండ్ని పొడి చేయబోయాడు. సో నేను లోపల నుంచి నా ఫ్రెండ్ అరుపు వినిపించింది నాకు. నేను అప్పటికి ర్యాపిడో బుక్ చేసి మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా లోపలికి చూస్తే ఆయన రాడ్ పట్టుకొని పొడవడానికి వెళ్తున్నారు. ఇద్దరు ఉన్నారు వాళ్ళు. ఒకడేమో ఇంత రాయి తీసుకుని తన పైకి వెళ్తున్నాడు, ఇంకొకరు రాడ్ తీసుకున్నాడు పొడవడానికి. ఆ టైంలో ఏం చేయాలో తెలియదు, బీర్ బాటిల్ తీసి ఆయన ఫేస్ మీద పొడిచేశారు. పొడిచేశాను. లేకపోతే అక్కడ నా ఫ్రెండ్ చచ్చిపోద్ది కదా. పొడిచేశాను ఆ టైంలో. సో 28 స్టిచెస్ ఇంత పడ్డట్టు ఉన్నాయి ఫేస్ మీద. కానీ ఒకసారి మాత్రం కానిస్టేబుల్ అని చెప్పారు, నువ్వు మంచివా మానవ మురుగానివా, ఏం చేసావో తెలుసా అని అడిగారు నన్ను. ఏమైంది సార్ అని అడిగితే, ఇలా చేసింది నువ్వేనా అని అంటే ఆ మ్యాటర్ అడిగితే, ఇలా చేశాడు సార్ నా ఫ్రెండ్ని, అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది అని చెప్పాను ఆయనకి. సరే ఇంకెప్పుడు అలా చేయకని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన కూడా చాలా మంచిగా చెప్పారు. దాని తర్వాత ఇంకోసారి అందరం ఉన్నాం, మా ఫ్రెండ్స్ అందరం. లోపలికి తీసుకెళ్ళాక నా ఫ్రెండ్తో చాలా మిస్బిహేవ్ చేశారంట ఒక అబ్బాయి. లోపల నా ఫ్రెండ్ని కూడా కొట్టాడు. బయటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి బట్టలు అన్ని విప్పి రోడ్డు మీద పరిగెత్తించాం మేము. ఏం లేవు బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తిస్తే ఒక కార్ కింద దాక్కున్నాడు. అయినా వదిలిపెట్టలా. ఏం చేస్తారు? కుక్కని కొట్టినట్టు కొట్టాం. ఒక మగాడు చేసిన తప్పు వాడికి తెలియాలి, ఇంకెప్పుడు ఆ పని చేయకూడదు అని ఆలోచించాలి. సో అది నా రూల్. మగాడు తప్పు చేస్తే అస్సలు క్షమించను, వాడిని చంపేయడానికైనా వెనకాడను. గ్రేట్. కానీ ప్రతి ఉమెన్ కూడా ఇలానే ఉండాలి నిజంగా. ఆడపిల్లలు అలా ఉండరు, ఎందుకంటే వాళ్ళు శుద్ధ పూసలు. నచ్చిన మగాడు ప్రేమిస్తున్నానని చెప్తే సంకలు గుద్దుకొని వెళ్ళి వాడి చేతిలో మోసపోవాలి. లేక డజన్ మంది పిల్లల్ని కానీ వాడు రోడ్డు మీద వదిలేస్తే అడుక్కు తింటూ బ్రతకాలి. పైగా వాడు నన్ను మోసం చేశారని చెప్పుకోవడం, అవన్నీ అవసరమా? ఆడపిల్ల స్థిరంగా ఉంటే ఏ మగాడు ముట్టుకుంటాడు? ఎగ్జాక్ట్లీ. మన హద్దుల్లో మనం ఉంటే ఏ ఒక్కడు మనల్ని ముట్టుకోడు. ఎగ్జాంపుల్ మేము చెప్తాము, మేము డబ్బు కోసం రోడ్డు మీద నిల్చుంటాం, కానీ ఒక మగాడు మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని ముట్టుకోగలడా? ముట్టుకుంటే వాడు ఉంటాడా? మరి ఆడపిల్లలు ఎందుకు అలా ఉండట్లా? మరి తప్ప ఆడపిల్లలదా మగాళ్ళదా? ఏమంటే ఆడపిల్లల మీద ఇలాంటివి జరుగుతున్నాయి, అలాంటివి జరుగుతున్నాయి. మగాళ్ళది కూడా చాలా తప్పు ఉంటుంది. ఆడవాళ్ళైనా తిన్నగా ఉండాలి కదా. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే అంత బాగానే ఉంటుంది. సో అది నా ఒపీనియన్. నేను ఎప్పుడు ఆడపిల్లలకి వెల్ సపోర్టెడ్గానే ఉంటా. నా ఇన్స్టా పేజ్లో కూడా ఎక్కువగా ఆడపిల్లల కోసమే మాట్లాడతా నేను. చాలా మంది మగాళ్ళు కూడా నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మీ ఆడపిల్లలు ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటారు, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఆడపిల్లలు కొంచెం స్థిరంగా ఉంటే అన్ని స్థిరంగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఓకే, నిజంగానే చాలా బాగా చెప్పారు.